హలో గైస్, వెల్కమ్ టు ద డీపీఎం అప్డేట్. ఈ రోజు అప్డేట్ వచ్చి ఈ సెట్ మీద మనం చేసుకుందాం. ఈ సెట్ చీట్ కోడ్స్ అంట. 200 మార్క్స్కి ఈ సెట్ ఎగ్జామ్ అందరికీ తెలుసు. 100 ఎంపీసీ 100 కోర్ అని చాలా మందికి అందరికీ తెలుసు. కోచింగ్లకి వెళ్తున్నారు, చాలా చేస్తున్నారు. బట్ మన వీడియోలో వచ్చి వితౌట్ ఎనీ స్టడింగ్ 200కి 200 మార్క్స్ తెచ్చుకోవడం ఎలా అంటున్నాను నేనైతే. మనం చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 3 hours 1 టైం కూడా ఇచ్చేసారు. చూసుకుంటే ఒక్క నిమిషం ఒక బిట్ కూడా లేదు. అంటే నిమిషం ఒక బిట్ లేకపోతే 180 నిమిషాలు అంతే. ఎంత ఫాస్ట్ చేయాలో మన అందరికీ తెలియదు. మ్యాథ్స్ 50, ఫిజిక్స్ 50, కెమిస్ట్రీ 50. బట్ ఈ డేటర్ కొత్త చెప్తానంటే నేను చాలా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో చూస్తాను. బి అనేది మాత్రం చాలా రిపీట్ అయ్యింది. 2012 నుంచి 2024 వరకు రిపీటెడ్ అయిన దాంట్లో సి అండ్ బికి హైయెస్ట్ ప్రాబిలిటీ అనేది ఉంది. కానీ చాలా యూట్యూబ్ ఛానల్స్లో చాలా వీడియోస్ చూసాను. నేను కూడా ఎలా చెప్పాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి చూస్తే అందరూ ఏకి 50, బీకి 50, సికి 50, డీకి 50 ఇలా 50 అని ఈక్వల్గా ఉంటాయి. మనం ఏదైనా చూసుకొని మనం ఎలాగంటే ఒక 24 బిట్స్ అనేవి ఏకి వచ్చి అంటే ఒక 18 బిట్స్ అనేది బీకి వచ్చిందంటే ఒక 8 బిట్స్ అనేది సికి వస్తే ఒక 2 బిట్స్ అనేది డీకి వస్తే మీరు హైయెస్ట్ ప్రాబిలిటీ ఉన్నది లోయెస్ట్ ప్రాబిలిటీ ఉన్న డీని ఎక్కువ దగ్గర ఎట్టి మీరు పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చూసుకుంటే సి అండ్ బి అనేది చాలా ప్రీవియస్ పేపర్ల నుంచి క్వశ్చన్ పేపర్ రిపీట్ అవుతుంది. మరి బి లక్ బేస్ మీద చూసుకుంటే అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఏ మ్యాథ్స్లో అయితే 50 మార్క్స్కి 20 ఏ ఉంటాయి, బి 50, సి 20, డి 10 మొత్తం ఎంపీసీకో చూసుకుంటుంటే అంటే నేను చూస్తున్న ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్లో ఉన్న లెక్కలు ఇవి. బట్ మీరు ఏం చేస్తారో లేదు కానీ నాకు తెలియదు. అండ్ నెక్స్ట్ మనం చూసుకొని ఇఫ్ 2 ఈవెన్ ఆర్ 2 ఆడ్ ఆప్షన్స్ ఉంటే, ఒకవేళ 2 ఆప్షన్లు ఈవెన్గా ఉండి 2 ఆప్షన్లు ఆడ్ నెంబర్స్ ఉంటే మీరు మాత్రం ఈవెన్ నెంబరే తీసుకోండి. ఎందుకంటే మోస్ట్ కరెక్ట్లే అవుతుంది. ఈవెన్ నెంబర్స్ చాలా ఈజీగా ఒక ఈజీ మెథడ్ మీకు చెప్తాను. ఒక ఈజీ మెథడ్ మీరు క్వశ్చన్ చూడకుండా ఓన్లీ ఆన్సరే చూద్దాం. ఓన్లీ ఆన్సరే మీరు చూడండి. ఇది A to H, B to G, C to E, D to F, A to H, B to F, C to E, D to E ఇలా ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే A to H, A to H, A to H, A to H. బట్ ఇక్కడ వేరేగా ఉంది, అంటే ఆడ్గా ఉంది అని మనకి ఈ నెంబర్ని రాంగ్ చేసుకుందాం. ఇప్పుడు 3 మెథడ్స్ చూద్దాం. A to H ఓకే, B to G, B to F ఓకే, ఇది కూడా రాంగ్గా ఉంది అంటే ఇది మనం క్రాస్ చేస్తాం. ఇప్పుడు ఇది ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని మనం చూసుకుంటే to H, A to H, B to G, B to G, C to E, C to D కొంచెం చిన్న చేంజ్ ఉంది. బట్ మనం ఇందులో చూసుకుంటే ప్రాబిలిటీగా ఏది ఎక్కువ అని చెప్తున్నాను, B అండ్ C అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం Cని రైట్ చేద్దాం. రైట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చూసుకుందాం. క్వశ్చన్ వచ్చి ఇలా ఇచ్చాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈ ట్రాన్సిస్టర్ అంటే A2, ట్రాన్సిస్టర్కి ఏంటి యాంఫైర్, డయోడ్కి ఏంటి రెసిఫర్, జెనర్ ఏంటి వోల్టేజ్, కెపాసిటీ, ఫిల్టర్ కాంటాక్ట్. ఓ యా, వాట్స్ దిస్ చీట్ కోడ్ చాలా వర్కౌట్ అయ్యింది భయ్యా. A to H చూసారా, నేను చెప్పేది ఎలా వర్కౌట్ అయిందో. అందుకే మీరు మాత్రం మంచిగా పాస్ అవ్వాలి అనుకుంటే ఈ చీట్ కోడ్స్ అనేది ఫాలో. అండ్ ఇంకా ఏంటంటే అప్డేట్స్ కానీ వీడియోస్ కానీ మీకు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి నా వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఇంకా దాని గురించి ఒక PDF అయితే రెడీ చేశాను ఈ సెట్కి ఈజీగా మీరు ప్రిపేర్ అవ్వడానికి. అది కావాలి అని అంటే కింద ఉన్న లింక్ని నేను వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేస్తాను, ఈ సెట్ అనే గ్రూప్ని. అందులో మీరు జాయిన్ అయిపోయి